సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పెళ్ళైన తర్వాత చీర కట్టుకోవడం రాదని నీ మొగుడుతో చెప్పావే అనుకో, నీ మొగుడు నిన్ను పుట్టింటికి పంపించేస్తాడు. అవును, నా మొగుడు నన్ను చేసుకుంటాడా లేక నా చీరని చేసుకుంటాడా? ఏది అడిగినా రెడీమేడ్ గా ఒక సమాధానం చెప్తావు. యు ఆర్ కరెక్ట్. అందుకే నేను రెడీమేడ్ చుడిదార్ యూజ్ చేస్తాను, రెడీమేడ్ మిడి యూజ్ చేస్తాను, రెడీమేడ్ బ్రా యూజ్ చేస్తాను. చాలు, నిన్ను మార్చలే. బయట సరిగ్గా వేసుకో, నాకే ఒకలా ఉంది. చీర కట్టుకుంటే ఎంత లక్షణంగా ఉన్నావు. ఇక మీద నా కండిషన్, వారానికి ఒకసారి నువ్వు చీర కట్టుకోవాలి. 6 రోజులు? అయ్యో, ఒకసారి నువ్వు కట్టుకొని చూడు, అలవాటు అవుతుంది. పొయ్యి మీద పాలు పెట్టాను, దించేసి వస్తాను. ఏమైంది? అయ్యో, అది నా చీర కట్టుకుంటే నేనే అనుకున్నారా? అదృష్టం బాగుంటే నేను వచ్చాను, లేదంటే నేనైపోయి. హలో, ఆగండి. నేను ఆ గుడికి వెళ్ళింది, రావటానికి గంట పైగా పట్టచ్చు. అయితే కాదు, గంట టైం ఉంది కదా అని చెప్తున్నాను. దేనికి? అదే ఆడుకోవడానికి. ఏ మీనా, మీ ఆయన బాగా అలిసిపోయి వచ్చారు, వేడిగా కాఫీ ఇవ్వు. ఏమిటి వాళ్ళు తొందరగా వచ్చేసారు? ఏమిటో నేను చూడాలనిపించింది, వచ్చి. నాకు అలాగే అనిపించింది. తెలుస్తుంది. ఇది బ్రూ కాఫీనేగా, ఆ కాఫీ కాదుగా. ఆ గాడిదకి అన్నీ తెలుసండి. ఆ గాడి వదిలేసేయి, ఈ గాడి అన్నీ చెప్పడం. తను అడిగింది నేను చెప్పాను, చెప్పకపోతే ఊరుకుంటుందా? గుచ్చు గుచ్చు అడుగుతోంది. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు, 6:30కే పిక్చర్ అట, 6 o'clock అలా వచ్చేయమని చెప్పారు. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? లేకపోతే పెళ్ళాన్ని ఇంట్లో వదిలి ఒంటరిగా సినిమాకి వెళ్తే ఏమిటర్థం? అది ఇంగ్లీష్ పిక్చర్. ఓహో, మాకు ఇంగ్లీష్ తెలీదా? నీకే తెలీదు? అవును, అది ఏ పిక్చర్? పెద్దలకు మాత్రమే. నేను పెద్ద మనిషిలో 2 ఏళ్ళు అయింది, మేమంటే చెప్పలేదా? నోరు మీవే. అసలు నాకు తెలియకడుగుతాను, ఆడవాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్స్ చూడకూడదనా లేక అర్థం కదనా? ఇది పురుష అహంకారం, జెలసీనెస్. ఇదో రకమైన సాధించం. ఇలాంటి వాడు నాకు మొగుడుగా వచ్చాడనుకో, కాఫీలో విషం కలిపి చంపేస్తాను. ఎందుక మాత్ర? ఇవి కొత్తగా వచ్చిన మాత్రలండి. ఈ మాత్రలు గర్భిణీ స్త్రీలు వేసుకుంటే పుట్టబోయే బిడ్డలు చాలా తెలివిగా బుద్ధిమంతులుగా పుడతారట. అట్లీస్ట్ నాకు పుట్టబోయే బిడ్డను తెలివిగా ఉండాలి కదా. సారీ అండి, సరదాగా జోక్ చేశాను. మీరు ఇవాళ ఇంగ్లీష్ పిక్చర్ చూడలేకపోయారు కదా. పర్వాలేదు, టికెట్ లేకుండా ఇక్కడే చూస్తాను. ఏమండి, మనకు అబ్బాయి పుడతాడా లేక అమ్మాయి పుడుతుందా? నాకెలా పుడుతుంది? నీకే పుడుతుంది. సరిగ్గా చెప్పండి. నాకు నీలాంటి అందమైన పాప కావాలి. కాదు, మీలాంటి అందమైన అబ్బాయే పుడతాడు. ఐ సీ. వచ్చింది. ఎందుకు షాక్ అయ్యారు? షాక్ అయ్యే పరిస్థితిలో మీరు లేరు, నేను లేను. డోంట్ వరీ. అసలు ఇప్పుడు విషయం ఏంటంటే, ఏమిటేమిటి, మీ ఆయన లాంటి అందమైన బాబు కావాలా? తలుచుకుంటేనే గుండెలు మండిపోతున్నాయే. అర్జెంట్ పెళ్లి కూడించగలి. నా ఫ్రెండ్ చూడండి ఎంత అందంగా పల్టీలు కొడుతుందో. దుర్మార్గురాలా, కట్టుకున్న మొగుడు కటికి నేల మీద పడుంటే నీ స్నేహితులని పొగుడుతావా? కావాలంటే పని చేయండి, నాలాంటి తెలివైన బలమైన అందమైన అమ్మాయిని కానండి. ఇంగ్లీష్ పిక్చర్ కంటిన్యూ చేయండి. రాక్షసిలా ఉందే. అందాల రాక్షసి.
పాలు తాగి ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వండి. నువ్వు తాగుతే నాకొద్దే, ఆకలేయడం లేదు. ఆకలేయడం లేదా? ఉండు, కళ్ళు పచ్చగానే. రేపు నీకు బ్లడ్ టెస్ట్ చేస్తాను. పచ్చగానేమో. డాక్టర్ గారు అనగానే పోజ్ కొడుతున్నావా? కడుపుతున్నాను కనుక ఆకలేయడం లేదు. నేను ఎంబీబీఎస్ చదవని డాక్టర్, అర్థమైందా? కడుపుతూ ఉంటే ఆకలి ఉండదా? నాకు ఆకలిస్తుందబ్బా. ఇప్పుడు గాజులు వేయాలి. చేపట్టు. ఉండవే, అందరూ చూస్తున్నారు. అయ్యో, బ్యాంగిల్స్. బ్యాంగిల్సా? అల్లుడు, నీ చేత్తో ఈ తొడుగు. అల్లుడు, ఇప్పుడు మా అమ్మాయి వేసుకున్న నగలన్నీ నీ చేత్తో కొనిచ్చినవే. ఈ బ్యాంగిల్స్ మాత్రమే నా చేత్తో కొన్నాను. నువ్వు ఇవి తొడుగుతుంటే చూడాలని ఆశగా ఉంది. తొడుగు. చెప్పవే. తొడుగు అల్లుడు. అత్తగారు చెప్తే ఉన్నాడు. హలో, ఇటు చూడు. పైన చూసి చీ అంటున్నావా? విషయం లోపలుంది. ఇదిగో నా గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏమండి, అది ఎంత డీప్ గా ఆలోచించి మనకి పుట్టబోయే బిడ్డ మీలాగే ఉండాలని సింబాలిక్ గా చెప్పింది. దీనికి పోయి మూతి ముడుచుకుంటున్నారే. మీరే నాకు మొదటి బిడ్డ. అవును, మీకు పుట్టుక నుంచో గడ్డ ఉందా? ఏ సంగీత, ఎగ్జామ్ కు బాగా ప్రిపేర్ అయ్యావా? బాగా ప్రిపేర్ అయ్యాను. ఏ, ఇవాళ ఆటో బస్సులో స్ట్రైక్ అట. నువ్వు ఎగ్జామ్కి ఎలా వెళ్తావు? అయ్యో, ఇప్పుడు నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? ఏమండి, మీరు వెళ్ళేటప్పుడు దాన్ని డ్రాప్ చేసి వెళ్ళండి ప్లీజ్. నాకు చాలా పనులున్నాయి. ఏ, మీ ఆయనకు ఒక బొమ్మలు కొట్టేగా ఉంది. అవును, చాలా పనులున్నాయని చెప్తున్నారు. ఇంకెక్కడమ్మా? ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, నా హాల్ ఇక్కడ ఎక్కడ పెట్టారే? బుద్ధిలేందన్నా, జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలీదు. సరిగ్గా పెట్టుకో. చూడిదార్ లోపల ఉంది. ఇది చాలా ఓవర్. మీ ఆయన కళ్ళు ఎట్టున్నాయో చూడు. నువ్వు పెట్టిన చోటు మర్చిపోయి జ్ఞాపకం చేసినందుకు ఆయన అంటావేంటి? ఎగ్జామ్ టైం అయింది. ఏమండి, త్వరగా బయలుదేరండి. ఏయ్, నువ్వేంటి ఓనర్లా వెనకాల కూర్చుంటున్నావు? మా ఆయన ఏమైనా డ్రైవర్ అనుకున్నావా? ముందు కూర్చో. నేను న్యూస్ పేపర్ పూర్తిగా చదవలేదు. వెళ్ళి తీసుకురా. చదివింది చాలు గాని మిగతాది సాయంత్రం వచ్చి చదవండి. బయలుదేరండి. ఈ రోజు నేను సుడిగుడిలో వచ్చానని మీరు డిసప్పాయింట్ అయ్యారా? చెప్పండి. లేదు. లేదని మీ పెదాలు చెప్తున్నాయి, కానీ మనసులో దీని నడు మీద చెయ్యి వేయలేకపోయామే అని మదన పడుతున్నట్టుగా నాకు తెలుసు. అవును, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎప్పుడూ నా గురించి ఆలోచన. అరే బ్రహ్మాండం. ఏంట్రా అబ్బాయి, ఖర్చు గేషు అని ఐడియాలు తీసుకుని వెళ్ళావు, అది వర్కౌట్ అయ్యావు లేవో అని చాలా భయపడిపోయాను రా. ప్రూవ్ అయింది. ఎవరో స్కౌండర్ నన్ను చూసి వాళ్ళంటే నన్నేం చేయమంటావు? ఏంటి? పెట్రోల్ అయిపోయింది, చూసుకోలేదు. కార్ స్టార్ట్ చేసే ముందే పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా. తమ ధ్యాస వేరే చోట ఉంటుంది కదా. దీనికి తోడు మీ ఆవిడ వీళ్ళు లేని రాముడు అంటుంది. నాకు తెలుసు నుళ్ళల్లో కృష్ణుడు అని. నువ్వు ఎప్పుడో ఏదో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నావు. ఆ సంగతి మర్చిపో. ఓహో, అయితే ఇంకా నడుం మెట నీ కళ్ళల్లోనే కదిలాడుతుందా? సరే, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను. మొగరాయిల్లో ఉంది.